గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం వికిరణ నిర్ణాయక పైరోమీటర్లోని రకాలు, వికిరణ పైరోమీటర్ మెజర్మెంట్స్ ఆఫ్ రేడియేషన్ అండ్ టైప్స్ ఆఫ్ పైరోమీటర్స్, వికిరణ పైరోమీటర్లు వాటిలోని రకాలు ఈ గురించి తెలుసుకుందాం. కృష్ణ వస్తువు నుంచి వెలువడే ఉష్ణ వికిరణం కేవలం వస్తువు యొక్క ఉష్ణోగ్రత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒక బ్లాక్ బాడీ తీసుకుంటే ఆ బ్లాక్ బాడీ నుంచి ఏదైనా రేడియేషన్ బయటకు వస్తుంది అని మనం భావిస్తే ఆ రేడియేషన్ ఓన్లీ ఆ బ్లాక్ బాడీ పొందినటువంటి టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టెంపరేచర్ డిపెండెన్సీ అనేది లేదా ఈ టెంపరేచర్ అనేది బ్లాక్ బాడీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ అనమాట. ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ కండిషన్. ఇది మనకు ఉండేటటువంటి ఫస్ట్ కండిషన్. రెండోటటువంటిది ఏంటి అంటే ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ కొలిచేటప్పుడు మనం రెండు రకాలైనటువంటి రేడియేషన్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుందండి. పూర్తిగా మొత్తం రేడియేషన్ కొలుస్తున్నామా లేదా అందులో కొద్ది భాగాన్ని మాత్రమే కొలుస్తున్నామా అనేటటువంటిది, మొత్తం రేడియేషన్ కొలుస్తున్నామా లేదా అందులో కొద్ది భాగాన్ని మాత్రమే కొలుస్తున్నామా అనేటటువంటిది ముందు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రేడియేషన్ ని కొలిచేటటువంటి ప్రక్రియనే పైరోమెట్రీ అంటారు. లేదా ఎక్కువ టెంపరేచర్స్, హై టెంపరేచర్స్ మెజర్ చేసేటటువంటి ప్రాసెస్ ని రేడియేషన్ పైరోమెట్రీ, అధిక ఉష్ణోగ్రతలను కొలవడం, నిర్ణయించడం వంటి చేసేయడాన్ని రేడియేషన్ పైరోమెట్రీ అంటాము. ఇందుకు వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని, పరికరాలని పైరోమీటర్లు అంటారు. పైరోమీటర్స్. సాధారణంగా పైరోమీటర్స్ రెండు రకాలు ఉంటాయండి. ఫస్ట్ది పూర్ణ వికిరణ పైరోమీటర్, టోటల్ రేడియేషన్ పైరోమీటర్. ఈ పైరోమీటర్ని యూజ్ చేసుకొని దాని నుంచి ఆ బ్లాక్ బాడీ అనుకోండి, బ్లాక్ బాడీ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి టోటల్ రేడియేషన్ మొత్తం అన్ని తరంగ దైర్ఘ్యాలు, అన్ని వేవ్ లెన్స్ రిలీజ్ అవుతున్నటువంటి రేడియేషన్ లో ఉన్నటువంటి అన్ని వేవ్ లెన్స్ ని మనం కొలవచ్చు. అన్ని వేవ్ లెన్స్ ని కొలవచ్చు. ఓకే, సో ఈ రేడియేషన్, టోటల్ రేడియేషన్ పైరోమీటర్ లో మనం యూజ్ చేసే ఫార్ములా స్టీఫెన్స్ లా అన్నమాట. స్టీఫెన్ నియమం. E is proportional to T power 4. E is proportional to T power 4. ఈ ఫార్ములా ఉపయోగించుకొని మనం టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్ ఉపయోగించి, పూర్ణ వికిరణ పైరోమీటర్లను ఉపయోగించి ఆ బ్లాక్ బాడీ, ఆ కృష్ణ వస్తువు యొక్క టెంపరేచర్ని మనం ఖచ్చితంగా లెక్కించవచ్చు. టెంపరేచర్ని ఖచ్చితంగా లెక్కించవచ్చు అన్నమాట. ఈ రెండో రకమైనటువంటిది దృశ పైరోమీటర్స్. వాటిని మనం ఆప్టికల్ పైరోమీటర్స్ అని చెప్తా ఉంటాం. ఈ ఆప్టికల్ పైరోమీటర్స్ ఏం చేస్తాయి అంటే, దృశ పైరోమీటర్స్ ఏం చేస్తాయంటే, మన బ్లాక్ బాడీ నుంచి, కృష్ణ వస్తువు నుంచి విడుదలయ్యేటటువంటి రేడియేషన్ లోని కొంత భాగం మాత్రమే, కొన్ని తరంగ దైర్ఘ్యాలు మాత్రమే కొలుస్తుంది అనమాట. దీనిలో మనం ఆప్టికల్ పైరోమీటర్ అంటాం. అంతా మొత్తం వేవ్ లెన్స్, అన్ని వేవ్ లెన్స్ ని కొలవదు, ఏదో కొద్దిపాటి లిమిటెడ్ రేడియేషన్ మాత్రమే కొలుస్తూ ఉంటుంది. లిమిటెడ్ రేడియేషన్ మాత్రమే కొలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి పైరోమీటర్స్ లోని మనం వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, వీన్స్ స్థానభ్రంశ నియమం, లాంబ్డా టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేటటువంటి ఫార్ములాలు కానీ, లేదా ప్లాంక్ వికిరణ సూత్రం, ప్లాంక్ రేడియేషన్ లా, దాన్ని కానీ ఉపయోగించి ఆ బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ మనం లెక్కించవచ్చు. బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ ని లెక్కించవచ్చు అన్నమాట. సో సాధారణంగా ఈ యొక్క టెంపరేచర్ని కొలిచేటటువంటి థర్మోమీటర్లు, ఉష్ణయుగ్మాలు
థర్మోకపుల్స్ లేదా రెసిస్టెంట్ థర్మోమీటర్స్, నిరోధపు థర్మోమీటర్లు. వీటికన్నా ఈ పైరోమీటర్లు వాడటం వల్ల ఎక్కువ యూజెస్ ఉన్నాయన్నమాట. పైరోమీటర్లు వాడటం వల్ల ఎక్కువ యూజెస్ ఉన్నాయి. అవి ఏంటి లైన్ గా మీకు చెప్తాను చూడండి. నెంబర్ 1, కొన్ని బాడీస్ ఉంటాయి, హాట్ బాడీస్. వాటి దగ్గరికి వెళ్ళి మన దాని టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనం ఖచ్చితంగా చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాస్ట్ ఫర్నెస్, ఎలుగుని ఐరన్ ఓర్ని కరిగించే ఐరన్ ని తీసేటటువంటి బ్లాస్ట్ ఫర్నెస్లు స్టీల్ ప్లాంట్లు లాంటివి ఉంటాయి. వాటి తాలూకు టెంపరేచర్స్ ఎంత తక్కువ తీసుకున్నా 1500 నుంచి 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన ఉంటాయి. సో అంత ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఐరన్ ఓర్, ఇనప ఖనిజం దగ్గరికి మనిషి వెళ్ళి థర్మోమీటర్ పట్టుకొని దాని టెంపరేచర్ కొలవలేడు. అందుకు ఇలాంటి సందర్భాల్లో మనం ఈ యొక్క రేడియేషన్ పైరోమీటర్లు ఉపయోగిస్తాం అన్నమాట. రేడియేషన్ పైరోమీటర్లు ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ రేడియేషన్ పైరోమీటర్ల తాలూకా రెండో అతి ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటి? రేడియేషన్ పైరోమీటర్ల యొక్క రెండో అతి ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే ఈ వేడిగా ఉండేటటువంటి వస్తువుకి మరియు ఆ యొక్క కొలిచేటటువంటి ఈ యొక్క పైరోమీటర్కి మధ్యన ఫిజికల్ కాంటాక్ట్, భౌతికమైనటువంటి కాంటాక్ట్ అంటే రెండు పక్క పక్కన పెట్టి ఉంచాల్సినటువంటి అవసరం లేదనమాట. అవసరం లేదు. ఇలా అవసరం లేకుండానే మనం ఈ రేడియేషన్ ని కొలవచ్చు. దీనివల్ల మనకి ఫిజికల్ గా ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరగదు. మన బాడీ ఇప్పుడు దగ్గరగా వేడి వస్తువు దగ్గరగా వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, మనకు ఖచ్చితంగా ఫిజికల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే దాని తాలూకు వేడి చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి. అలాంటి ఫిజికల్ డ్యామేజ్ ఏమీ జరగకుండా ఈ యొక్క పైరోమీటర్లు దూరంగా ఉండే మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రెండు అతి ముఖ్యమైనటువంటి ఉపయోగాలండి. ఇంకా మూడోది ఈ యొక్క రేడియేషన్ లాస్ అయినటువంటి స్టీఫెన్ లా, వీన్స్ లా, ప్లాంక్స్ లా. స్టీఫెన్ నియమము, వీన్స్ స్థానభ్రంశ నియమము మరియు ప్లాంక్ వికరణ నియమం. ఈ మూడు అన్ని టెంపరేచర్స్ దగ్గర యూజ్ అవుతాయి. సో వీటిని మనం చక్కగా గ్రాఫికల్ గా వేసుకొని ఆ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, ఆ బాడీ తాలూకు టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనం ఖచ్చితంగా లెక్కించవచ్చు అనమాట. బాడీ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఖచ్చితంగా లెక్కించవచ్చు. ఓకే, సో ఈ విధంగా రేడియేషన్ పైరోమీటర్స్, ఈ పైరోమీటర్లు యూజ్ చేస్తే మనకి ఇదొక బెనిఫిట్ అండి. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే దగ్గర వస్తువులే కాదండి, దూరంగా ఉండేటటువంటి నక్షత్రాలు వాటి తాలూకా టెంపరేచర్స్ కూడా మనం ఈ యొక్క రేడియేషన్ పైరోమీటర్లు యూజ్ చేసుకొని కనుక్కోగలం. సో ఈ పైరోమీటర్స్ లో ఈ పైరోమీటర్లను యూజ్ చేయడం వల్ల మరొక ప్రాబ్లం ఉందండి. ప్రతి వస్తువుకి ప్లస్ ఎంత అయితే ఉంటుందో మైనస్ కూడా కంపల్సరిగా ఉంటుంది అనమాట. ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 600 degrees సెంటిగ్రేడ్, 600 degrees సెంటిగ్రేడ్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉండేటటువంటి బాడీస్ ఉన్నాయి అనుకుందాం. ఆ బాడీస్ రిలీజ్ చేస్తున్నటువంటి రేడియేషన్ తాలూకా ఇంటెన్సిటీ, తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. 600 degrees సెంటిగ్రేడ్ కన్నా తక్కువ రేడియేషన్ ఉండేటటువంటి బాడీస్, ఆ రేడియేషన్ ఇంటెన్సిటీ, వికిరణ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ పైరోమీటర్లు యూజ్ చేసుకొని మనం 600 degrees సెంటిగ్రేడ్ కన్నా తక్కువ టెంపరేచర్ని కొలవలేము అనమాట. రెండోటటువంటిది
ఈ పైరోమీటర్లను యూజ్ చేసుకొని మనం కొలిచేటటువంటి టెంపరేచర్ ఎల్లప్పుడు జనరల్ గా తీసుకున్న ఒరిజినల్ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువగానే ఉంటుంది. పైరోమీటర్ల తోటి కొలిచినటువంటి ఉష్ణోగ్రత జనరల్ గా ఎప్పుడూను తీసుకున్న వస్తువు యొక్క టెంపరేచర్ కన్నా తక్కువగానే ఉంటుంది. ఓకే, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం పైరోమీటర్స్ దేనికి వాడతామని చెప్పాం? ఒక బ్లాక్ బాడీ, ఒక కృష్ణ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కొలవడం కోసం వాడతాం. కానీ అన్ని వస్తువులు కృష్ణ వస్తువులు కాదు. నాట్ ఆల్ బాడీస్ ఆర్ బ్లాక్ బాడీస్. ఈ విషయం మీకు ఈ యొక్క లెసన్ స్టార్టింగ్ లోనే మీకు చెప్పడం జరిగింది. అన్ని వస్తువులు కృష్ణ వస్తువులు కాదు. సో అన్ని వస్తువులు కృష్ణ వస్తువులు కానప్పుడు కృష్ణ వస్తువు లేదా బ్లాక్ బాడీకి ఉండేటటువంటి ఒరిజినల్ డెఫినేషన్ ప్రకారం అసలు బ్లాక్ బాడీ అంటే ఏంటి? డెఫినేషన్ ప్రకారం బ్లాక్ బాడీ అంటే ఏంటి? ఏ వస్తువు అయితే తన మీద పడినటువంటి పూర్తి వికిరణాన్ని, టోటల్ రేడియేషన్ అది బయటకు రిలీజ్ చేసేయాలి. టోటల్ రేడియేషన్ అది బయటికి రిలీజ్ చేసేయాలి. అలా రిలీజ్ చేసేటటువంటి బాడీస్ మనం బ్లాక్ బాడీస్ అంటాం. కానీ అన్ని వస్తువులు బ్లాక్ బాడీస్ కానప్పుడు నీకు టోటల్ గా బయటికి ఏం రిలీజ్ అవుతుంది? మొత్తం రిలీజ్ అయ్యేటటువంటి టెంపరేచర్ ఆ పూర్తిగా ఉండదు. ఎందుకంటే బ్లాక్ బాడీ కానప్పుడు ఏం చేస్తాయండి, కొన్ని బాడీస్ వాటి మీద పడే టెంపరేచర్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో ఆ రేడియేషన్ ని కొంత అబ్జర్వ్ చేసుకుంటే కొంత మాత్రం వదులుతాయి. కానీ బ్లాక్ బాడీ డెఫినేషన్ ప్రకారం దాని మీద పడినటువంటి మొత్తం రేడియేషన్ అంతా బయటకు రిలీజ్ అవ్వాలి. మొత్తం రేడియేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, గ్రహించాలి. ఆ గ్రహించినటువంటి మొత్తం రేడియేషన్ అది మళ్ళీ తిరిగి బయటికి వదిలేయాలి. కానీ చాలా వస్తువులు దాని మీద పడేటటువంటి రేడియేషన్కి ఆ వేడెక్కి లేదా ఆ రేడియేషన్ ఆ వేడిని అది అబ్జర్వ్ చేసుకుంటాయి. కానీ మళ్ళీ రేడియేషన్ దాని మీద పడినకుండా తీసిన తర్వాత బ్లాక్ బాడీ లాగా పూర్తిగా బయటకు వదలకుండా కొద్ది మొత్తంలో వాటిలోనే ఉంచేసుకుంటాయి. కొంచెం మొత్తం మాత్రమే రేడియేషన్ బయటకి రిలీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బాడీ 100% రేడియేషన్ తీసుకొని 100% రేడియేషన్ బయటకు వదిలింది అనుకుంటే, ఈ బ్లాక్ బాడీ కాని వస్తువు అయితే 100% రేడియేషన్ తీసుకొని 60-70 వదులుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆ వేడి వస్తువు తాలూకా ఒరిజినల్ టెంపరేచర్ పూర్తి స్థాయిలో బయటకు మనకి రాదన్నమాట. అలా రానప్పుడు మనం కొలిచేటటువంటి టెంపరేచర్ అసలు వస్తువు టెంపరేచర్ కన్నా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న అతిపెద్ద ఈ పైరోమీటర్స్ ఉపయోగించినప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, విల్ కన్సిడర్ దట్ బాడీస్ ఆర్ బ్లాక్ బాడీస్. ఈ పైరోమీటర్లు ఉపయోగించేటప్పుడు మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే, లేదా మనం యూజ్ చేసే సూత్రం ఏంటి అంటే, ఆ వస్తువులన్నీ కృష్ణ వస్తువులు, బ్లాక్ బాడీస్ అని చెప్పి మనం స్టార్ట్ చేస్తాం. వస్తువులన్నీ బ్లాక్ బాడీస్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. సో ఇలాగా మనం కొంచెం సరైనటువంటి నిర్ణయాత్మకంగా మనం తీసుకోమండి. నిర్ణయాత్మకమైనటువంటి వాల్యూస్ అంటే ఖచ్చితమైన వాల్యూస్ మనం తీసుకోమన్నమాట. సో వాట్ వీఆర్ వాచింగ్ ఆర్ వాట్ వీఆర్ మెజరింగ్ ఈజ్ నాట్ దట్ మచ్ యాక్యురేట్ బికాస్ నాట్ ఆల్ బాడీస్ ఆర్ బ్లాక్ బాడీస్. సో పైరోమీటర్స్ లో యూజ్ చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ప్రాబ్లము మనకి ఉంటుందండి. ఈ విధమైన ప్రాబ్లం ఉంటుంది. ఈ పైరోమీటర్స్ లోని ఫస్ట్ వన్ ఈస్ ఫెర్రీ పూర్ణ వికిరణ పైరోమీటర్, ఫెర్రీ టోటల్ రేడియేషన్ పైరోమీటర్. ఇది జనరల్గా ఇందులోని పొడవైనటువంటి మీకు డయాగ్రామ్ చూపిస్తానండి. ఫెర్రీ టోటల్ రేడియేషన్ పైరోమీటర్. సో
జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ఫెర్రీ టోటల్ రేడియేషన్ పైరోమీటర్. So this is your Ferri's total radiation pyrometer. Ferri పూర్ణ వికిరణ పైరోమీటర్. ఇందులో ఓ పొడవైనటువంటి గొట్టం ఉంటుందండి. బాగా పొడవుగా ఉండేటటువంటి ఒక గొట్టం ఉంటుంది. సో ఇక్కడ సి అనే లెటర్ కనిపిస్తుంది కదా, సి అనే లెటర్ కనిపిస్తుంది కదా. ఆ సి అనే లెటర్ ఏంటి అంటే రాగితో చేసినటువంటి ఒక పుటాకార దర్పణం. రాగి, కాపర్ మెటల్ తో చేసినటువంటి ఒక పుటాకార దర్పణం మీన్స్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్. ఓకే. సో ఈ కాన్కేవ్ మిర్రర్ ముందు వైపు నికెల్ కోటింగ్ వేస్తారండి. నికెల్ కోటింగ్ వేస్తారు. అది ఏం చేస్తుంది అంటే దాని మీద పడినటువంటి లైట్ ని అది ముందుకి రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ కాన్కేవ్ మిర్రర్ మధ్యలో మనకు ఒక ఐపీస్, ఈ అనేటటువంటి ఐపీస్ ని అమరుస్తారు. ఈ అనేటటువంటి ఐపీస్ ని అమరుస్తారు అన్నమాట. కాన్కేవ్ మిర్రర్ మధ్యలో ఈ అనేటటువంటి ఐపీస్ ని అమరుస్తారు. దీని నుంచి మనం ఆ యొక్క ఇమేజెస్ ని చూస్తామండి. అది ఎలా చూస్తామని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ పొడవైనటువంటి లోహపు గొట్టం తీసుకుంటాం కదండి. ఆ గొట్టం ఒక అంచు మీకు కాన్కేవ్ మిర్రర్ తో క్లోజ్ చేయబడి ఉంటుంది. ఆ కాన్కేవ్ మిర్రర్ ముందుకి వెనక్కి వెళ్ళడానికి వీలుగా ఒక ర్యాక్ అండ్ పీనియన్ స్క్రూ, ఆర్ అనేటటువంటి స్క్రూ ఒకటి అటాచ్ చేయబడి ఉంటుంది. ఆర్ అనే స్క్రూ ఒకటి అటాచ్ చేయబడి ఉంటుంది. అని మనం ర్యాక్ అండ్ పీనియన్ స్క్రూ అంటారు. ఈ కాన్కేవ్ మిర్రర్ తాలూకా నాభి వద్ద, కాన్కేవ్ మిర్రర్ తాలూకా నాభి ఫోకస్ లేదా కాన్కేవ్ మిర్రర్ ఆ యొక్క పుటాకార దర్పణం మీద పడినటువంటి కాంతి ఏ పాయింట్ దగ్గర అయితే కేంద్రీకరించబడుతుంది, కాన్సెంట్రేట్ ఆఫ్ ద, ఆ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఒక ఉష్ణయుగ్మం థర్మోకపుల్, ఓకే, పలక, థర్మోకపుల్ ప్లేట్ అన్నమాట. ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ కి అటాచ్డ్ గా ఒక థర్మోకపుల్ ఉంటుంది. ప్లేట్ కి అటాచ్డ్ గా ఒక థర్మోకపుల్ ఉంటుంది అన్నమాట. ఆ ప్లేట్ పక్కన మనకి బయట నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క కాంతి అటు ఇటు వెళ్లకుండా ఎగ్జాక్ట్ గా ప్లేట్ వైపు పడే విధంగా మనకి ఒక మిర్రర్, చిన్న గ్యాప్ తోటి రెండు మిర్రర్స్, ఎం అనేటువంటి మిర్రర్ ఉంటుందండి. ఆ మిర్రర్ ఏం చేస్తుంది అంటే ఆ లైట్ ని ఎగ్జాక్ట్ గా లోపల ప్లేట్ మీద పడేలాగా చేస్తుంది. ఆ ప్లేట్ ఒక ఐరన్, ఒక మెటల్ స్ట్రిప్, ఒక లోహపు పలక చిన్నది. సో దాని మీద వేడి ఎప్పుడైతే పడుతుందో లోహపు పలక మీద, అది వేడెక్కి అది హాట్ జంక్షన్ కింద మారుతుంది, వేడిగా మారుతుంది. ఈ లోహపు పలకకి, మెటల్ స్ట్రిప్ ఎస్ కి మనం ఒక ఉష్ణయుగ్మం థర్మోకపుల్ని అమర్చామండి. ఒక థర్మోకపుల్ని అమర్చాం. సో ఈ థర్మోకపుల్ అమర్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదేమొచ్చి లోహపు పలక, ఇది లోహపు పలక, లోహపు పలకే అటాచ్డ్ గా ఓ రెండు థర్మోకపుల్ తాలూకా జంక్షన్స్ ఉంటాయండి. థర్మోకపుల్ తాలూకా జంక్షన్స్ ఉంటాయి. ఈ థర్మోకపుల్ జంక్షన్స్ లో పలక్కి టచ్ అయినటువంటి జంక్షన్ హాట్ జంక్షన్ గాను, వేడి సండి గాను, అంటే ఇది పలక్కి టచ్ అవ్వకుండా ఉండేటటువంటిది చల్లటి సంధిగాను ఉంటాయి అన్నమాట. పలక్కి టచ్ అవ్వకుండా ఉండేటటువంటి చల్లటి సంధిగా ఉంటాయి. సో ఇది టోటల్ రేడియేషన్ పైరోమీటర్ తాలూకా స్కెచ్ డయాగ్రామ్ అండి. ఇది ఏ విధంగా పనిచేస్తుంది జాగ్రత్తగా గమనించు. ఒక వేడి వస్తువు
పైరోమీటర్ బుద్ధు కొద్ది ముందున అమరుస్తారు మరి. పైరోమీటర్ కి కొంచెం ముందున అమరుస్తారు వేడి వస్తువు. అమర్చాక ఆ వేడి వస్తువు నుంచి వస్తున్నటువంటి రేడియేషన్ స్ట్రైట్ గా వచ్చి ఈ యొక్క కాపర్ ప్లేట్ మీద లేదా కాన్కేవ్ మిర్రర్ సి మీద పడుతుందండి. పడినటువంటి రేడియేషన్ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి మళ్ళీ ఎస్ ప్లేట్ ని చేరుతుంది అనమాట. ఎస్ ప్లేట్ ని చేరుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఎస్ ప్లేట్ మీద కాన్సన్ట్రేట్ అయ్యేలాగా సెట్ చేస్తారు, కేంద్రీకృతం అయ్యేలాగా సెట్ చేస్తారు. ఆ సెట్ చేయడం కోసం ఈ యొక్క ర్యాక్ అండ్ పినియన్ స్క్రూ ఆర్ ని యూజ్ చేస్తారు అన్నమాట. ర్యాక్ అండ్ పినియన్ స్క్రూ ఆర్ ని యూజ్ చేస్తారు. దానిలో ముందుకు వెళ్ళకే జరుగుతూ ఉంటుంది. మనకి ప్లేట్ ఎస్ ని అటాచ్డ్గా ఉండేటటువంటిది ఏమొచ్చి హాట్ జంక్షన్ అని, ఎస్ నుంచి దూరంగా ఉండేటటువంటిది కోల్డ్ జంక్షన్ అని తీసుకుంటాం కదండి. ఈ హాట్ మరియు కోల్డ్ జంక్షన్ల మధ్యన ఆ యొక్క వైర్స్ పెట్టి మన ప్లేట్ ను వేడెక్కించినప్పుడు మనకి టెంపరేచర్ మిల్లీ వోల్ట్లలో పెరుగుతుంది. పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ థర్మోకపుల్లో ఎంత హీట్ జనరేట్ అయింది, ఎంత పొటెన్షియల్ జనరేట్ అయింది అనేది మరి ఖచ్చితంగా లెక్కించవచ్చు. సో ఇప్పుడు అసలు విషయం కొద్దాం. ఇక్కడ M1 M2 అనేటువంటి 2 మిర్రర్స్ పెట్టామని చెప్పాం కదా. MM అనే 2 మిర్రర్స్. ఆ 2 మిర్రర్స్ ఒకదానికొకటి 10 degrees యాంగిల్లోని మనం అడ్జస్ట్ చేస్తాం. 10 degrees యాంగిల్లో అడ్జస్ట్ చేస్తాం. ఆ 2 మిర్రర్స్ కలిసి ఉండమండి, విడివిడిగా ఉంటాయి. కలిసి ఉండవు, విడివిడిగా ఉంటాయి అన్నమాట. వాటిని కలపం. ఓకే, వాటి మధ్యన కొంత గ్యాప్ కంపల్సరిగా ఉంచుతాం. సో జనరల్ గా వాటి మధ్య ఉండేటువంటి గ్యాప్ 1.5 మిల్లీమీటర్స్ అండి. 1.5 మిల్లీమీటర్స్. ఇది ఒక చిన్న డయాఫ్రామ్ లాగా పనిచేసి ఈ సి అనేటటువంటి దర్పణం లేదా మిర్రర్ నుంచి వస్తున్నటువంటి లైట్ ఆ రేడియేషన్ ఈ ఎస్ ని చేరేలాగా నీట్గా అడ్జస్ట్ చేస్తారు. ఆ ఎస్ చుట్టూత మెటల్ స్ట్రిప్ చుట్టూతో ఒక చిన్న బాక్స్ పెడతారండి. ఆ బాక్స్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎస్ మీద పడినటువంటి రేడియేషన్ వల్ల ఎస్ హీట్ ఆ హీట్ ఎక్కినటువంటి ఎస్ నుంచి వచ్చే వేడి ఇక్కడ కోల్డ్ జంక్షన్ గా మనం పెట్టుకున్నటువంటి దాని వైపు వెళ్లకుండా ఉండేలాగా ఈ యొక్క ఎస్ చుట్టూతో ఒక బాక్స్ సెట్ చేస్తాం. సో ఈ విధంగా సెట్ చేసినటువంటి బాక్స్ నుంచి వెనక వైపు ఏ విధమైన రేడియేషన్ బయటికి వెళ్ళదన్నమాట. సో వాట్ ఈస్ ద వర్కింగ్? ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడే చెప్పాం. ఈ యొక్క పుటాకార దర్పణాన్ని లేదా ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ ని ముందుకి వెనక్కి జరిపి ఆ హాట్ బాడీ నుంచి వస్తున్నటువంటి, ఇక్కడ హాట్ బాడీ ఉంది కదా, ఆ హాట్ బాడీ నుంచి వస్తున్నటువంటి రేడియేషన్ తిన్నంగాను సి మీద చేరి సి నుంచి ఎస్ మీద చేరేలాగా అడ్జస్ట్ చేస్తారు. అడ్జస్ట్ చేశాక ఈ ఎస్ మీద అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంది లేనిది అనేటటువంటిది ఆ మిర్రర్స్ ని ముందుకి వెనక్కి జరుపుకుంటూ ఆ ఐపీస్ ఈలోంచి చూస్తే మనకి కింద ఉన్నటువంటి డయాగ్రాము చూడండి. ఇన్ ఫోకస్ అండ్ అవుట్ ఆఫ్ ఫోకస్ అన్నారు. అంటే ఆ సికి ఎస్కి మధ్య పర్ఫెక్ట్ దూరం ఉంటే మనకి ఫస్ట్ డయాగ్రామ్ అదే డయాగ్రామ్ బి లో ఉండేలాగా మనకి ఐపీస్ లో కల్పిస్తుంది. ఒకవేళ సరైన అలైన్మెంట్ లేకపోతే రెండు అద్దాల నుంచి కనిపించేటటువంటి డయాగ్రామ్ సిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అలా సిలో ఉన్నట్టుగా కనిపించినప్పుడు ఏం చేస్తామంటే మిగతా ఏ పార్ట్ ని మార్చడం మనకు తిప్పడానికి ముందుకెనక జరపడానికి అవ్వదు కాబట్టి ఆ మిర్రర్ సిని వెనక్కి కానీ ముందుకు కానీ కొంచెం లాగి ఫోకస్ స్పష్టంగా వచ్చేలాగా
సెట్ చేస్తారు. ఒకసారి ఫోకస్ వచ్చాక అప్పుడు మనం ప్రయోగం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ఫోకస్ అంతా సెట్ చేశారో, ఈ ఫోకస్ అంతా సెట్ చేశారో అప్పుడు ఆ యొక్క సరిగ్గా ఎస్ అనేటటువంటి ప్లేట్ మీద మనకి రేడియేషన్ రేస్ వికిరణాలు సి మీద పడి, సి నుంచి ఎస్ మీద పడి ఎస్ని వేడెక్కిస్తాయి. తత్ఫలితంగా ఆ టెంపరేచర్ తేడా వలన ఎస్కి మరియు అక్కడ పైన ఉన్నటువంటి ప్లేట్ కి మధ్య తేడా ఉండడం వల్ల ఉష్ణోగ్రతంలో ఒకటి వేడి సంధి ఒకటి చలన సంధి ఉండడం వల్ల మనకి కరెంట్ డెవలప్ అవుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఎపర్చర్ డయాఫ్రమ్ తాలూకా ఎపర్చర్ అంటే ఎంఎం అనేటటువంటి ఒక డయాఫ్రమ్ ఉంటుంది కదండి. ఆ డయాఫ్రమ్ యొక్క హోల్ కొంచెం చిన్నదిగా ఉండాలి. రెండోది ఈ హాట్ బాడీకి పారామీటర్ మధ్య గల దూరం ఎక్కువగా ఉంచకుండా నియమితమైన దూరంలో ఉంచి ఆ అపర్చర్ను కానీ మనం సెట్ చేయగలిగితే అప్పుడు ఆ పైరోమీటర్ కరెక్ట్ అయినటువంటి రీడింగ్ చూపిస్తుంది అనమాట. సో ఈ రెండు కండిషన్స్ మనం సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు మనం ఈ ఫెర్రీ టోటల్ రేడియేషన్ పైరోమీటర్, ఫెర్రీ పూర్ణ వికిరణ పైరోమీటర్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఫెర్రీ పూర్ణ వికిరణ పైరోమీటర్ ఉపయోగించి ఆ వేడి వస్తువు తాలూకా ఉష్ణోగ్రత కొలవడానికి కావాల్సినటువంటి ఫార్ములా, వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రత కొలవడానికి కావాల్సినటువంటి ఫార్ములా V is equal to A into T power 4 minus T naught power 4. V is equal to A into T power 4 minus T naught power 4 అనేటటువంటి సూత్రాన్ని ఉపయోగించి ఇస్తాము. సో ఇది ఫార్ములా V is equal to A into T power 4 minus T naught power 4. సో ఇక్కడ ఈ మిల్లీవోల్ట్మీటర్ రీడింగ్ V అనుకుంటే ఉష్ణయుగ్మంలో వేడి సంధి ఎస్ యొక్క టెంపరేచర్ T0, అదే ఉష్ణ వస్తువుకి సంబంధించి కృష్ణ వస్తువు ఉష్ణోగ్రత T అనుకుంటే, సో లెట్ T be the heat or temperature of the black body, which is exactly the same as T0, which is the temperature of the metal plate. Okay, if V is the millivoltmeter reading, then from Stephen Newman nunchi V equals to A into T power 4 minus T naught power 4 అనేసి మనం చెప్తా ఉంటాం. T power 4 minus T naught power 4 అనేసి చెప్తా ఉంటారు. సో ఇఫ్ T0 is very much less than T0 విలువ T కన్నా బాగా చిన్నది అయితే V is equal to A into T power B log V is equal to AB log T. ఈ ఫార్ములా ఉపయోగించుకొని మనం తీసుకున్నటువంటి కృష్ణ వస్తువు యొక్క టోటల్ రేడియేషన్ పూర్ణ వికిరణాన్ని ఖచ్చితంగా మనం లెక్కించవచ్చు. ఓకే, సో జనరల్ గా ఈ రకమైనటువంటి ఫెర్రీ బ్లాక్ బాడీని ఉపయోగించి ఒకటి అంతకన్నా ఎక్కువ మొత్తంలో మనం ప్రయోగాలు చేస్తే, మెటల్ స్ట్రిప్స్ బాల్స్తో ప్రయోగాలు చేస్తే మనకు వేరు వేరే ఉష్ణోగ్రతల వద్ద వేరు వేరే రకమైనటువంటి కరెంట్ ప్రొడ్యూస్ అయిద్దండి. వీటన్నిటికీ మనం ఒక గ్రాఫ్ గీసి మనకు తెలిసినటువంటి ఆ యొక్క వస్తువులతో చేసేటువంటి బ్లాక్ బాడీస్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్, అభిలక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది టోటల్ రేడియేషన్ పైరోమీటర్ అండి.
మరో పైరోమీటర్ ఉంది, దాన్ని మనం డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్, మాయమయ్యే తీగ పైరోమీటర్ అనేసి చెప్తా ఉంటాం. ఇది మాయమయ్యే తీగ పైరోమీటర్ అండి. దీన్ని కూడా ఒక బ్లాక్ బాడీ నుంచి వస్తున్నటువంటి రేడియేషన్ మొత్తం కొలవడానికి ఉపయోగిస్తుంది. దీన్ని ఫస్ట్ 1900లో అమెరికాలో రూపకల్పన చేసినప్పుడు మోర్స్ అనేటువంటి సైంటిస్ట్ 1900లో దీనికి ఫస్ట్ డిజైనింగ్ ఇచ్చాడు. దీన్ని బాగా హాల్బర్న్ మరియు కర్ల్బమ్ అనేటువంటి శాస్త్రవేత్తలు దీన్ని ఈ డిజైన్ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు అన్నమాట. ఈ డిజైన్ పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు. జనరల్ గా ఈ యొక్క డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ మనం ఒక టెలిస్కోప్ లా చూడొచ్చు, ఎందుకంటే దాని స్ట్రక్చర్ కూడా ఆ యొక్క టెలిస్కోప్ ను పోలి ఉంటుంది. సో ఇందులో ఉండేటటువంటి మెయిన్ పార్ట్స్ ఏంటి, ఇక్కడ ఈ డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ లోని ఏం చేస్తారంటే, రెండు వస్తువులు తీసుకొని ఆ రెండింటి యొక్క రెండు మండుతున్నప్పుడు వాటి మంట యొక్క టెంపరేచర్ బేస్ చేసుకొని ఆ టెంపరేచర్ వేరియేషన్ తోటి మనం వస్తువు యొక్క అసలు ఉష్ణోగ్రతను మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ మాయమయ్యే తీగ పైరోమీటర్ లో ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే, ఒక పొడవైనటువంటి ట్యూబ్ ఉంటుందండి టీ. ఆ పొడవైనటువంటి ట్యూబ్ కి ముందు వైపు వస్తు కటకం ఆబ్జెక్ట్ లెన్స్ ఓ పెట్టబడి ఉంటుంది. వెనక వైపు అక్షి కటకం లేదా ఐపీస్ అక్షి కటకం లేదా ఐపీస్ అది పెట్టబడి ఉంటుంది. ఈ రెండింటి తాలూకా మధ్య దూరాలని పెంచడానికి తగ్గించడానికి ఇక్కడ మనకి ర్యాక్ అండ్ పీనియన్ స్క్రూ ఆర్ అనేటువంటి ఒక స్క్రూ ఉంటుంది. ఈ వేడి వస్తువు నుంచి వచ్చేటటువంటి టోటల్ రేడియేషన్ పూర్ణ వికిరణం ఈ గొట్టంలోనికి ఎంటర్ అయ్యి ఈ లోపల ఉండేటటువంటి బల్బ్ మీదుగా వెనక ఉండేటువంటి ఫిల్టర్ ద్వారా ఆ వెనక ఉన్నటువంటి కుంభాకార కటకంలోకి చేరి మన కంటికి కనిపిస్తుంది. కుంభాకార కటకంలోకి చేరి మన కంటికి కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందండి ఈ యొక్క మాయమయ్యే తీగ పైరోమీటర్ లో. ఈ డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ లోని మనకి ఈ యొక్క ఫిల్టర్ కి ముందు ఒక బల్బ్ ఉంటుందండి. టంగ్స్టన్ ఫిలమెంట్ ఉండి ఆర్గాన్ గ్యాస్ తోటి నింపబడినటువంటి ఒక సాధారణమైనటువంటి బల్బ్. ఈ బల్బు ని కంట్రోల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ సర్క్యూట్ లేదా పొటెన్షియోమీటర్ సర్క్యూట్ ని ఫిక్స్ చేస్తారు. ఆ పొటెన్షియోమీటర్ సర్క్యూట్ కి యామ్మీటర్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది. ఈ పొటెన్షియోమీటర్ సర్క్యూట్ నుంచి మనం ఆ యొక్క బల్బ్ కి హీట్ 0 వోల్ట్స్ నుంచి ఎంతైనా సరే మనం ఇచ్చుకోవచ్చు అండి. సో దానికోసం మనం పొటెన్షియోమీటర్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ అంటే ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్. ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామండి. ఇవాళ మధ్యాహ్నం మీకు ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది ఎంపీ కెమిస్ట్రీ వాళ్ళు. సో 3 o'clock కి మీరు ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వాలి. దానికి టీచ్మెంట్ లో చెప్తానా, గూగుల్ మీట్ లో చెప్తానా అనేటటువంటిది మీకు నేను మెసేజ్ చేస్తాను మన గ్రూప్ లోని. సెకండ్ బిఎస్సి ఫిజిక్స్ అనేటువంటి గ్రూప్ లో నేను మెసేజ్ చేస్తాను. సో అది చూసుకొని మీరు క్లాస్ కి అటెండ్ అవ్వండి. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. స్లోగా చెప్తున్నాను అందుకే. ఎవరెవరు వచ్చారు? ధనలక్ష్మి వచ్చింది. బురుడి ఏం పేరు? కుమారా, కమలావా? కుర్రపోయినా ఉంది. ఎవరు పేరేంటి కుర్రపోయినా? అలాగే జేఎన్ఎస్ పేరేంటి? ఉమావా?
తెలియదు సార్. సరే సరే అయితే మధ్యాహ్నం కలుద్దాం రండి. ఓకే అలాగే సార్. బాయ్. బాయ్ సార్. బాయ్ బాయ్ అమ్మా.